హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 25వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. సో పురంజనుడి యొక్క కథ, ముఖ్యంగా నారదుల వారు ప్రాచీన పరిషత్ని ఈ యొక్క కర్మ కర్మక్రియలు లేదా కర్మకాండ సంబంధించిన యజ్ఞాల్లో ఏదైతే పూర్తిగా నిమగ్నం అయిపోయాడో, కేవలం భౌతికంగా తాను ఇంద్రియ తృప్తి పొందడానికి చేసేటువంటి యజ్ఞాలు, యాగాలు లేదా చేసే కార్యక్రమాలు ఇవి ఆ, చేసే వ్యక్తికి కానీ పాల్గొన్న వ్యక్తులకు కానీ ఎటువంటి ప్రయోజనం పెద్దగా చేకూర్చదు. ఎందుకంటే చేకూర్చే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి కూడా తాత్కాలికంగా ఉన్నాయి అవన్నీ కూడా. సో కాబట్టి నారదుల వారు ఏమనుకున్నారు, ద్రోమరాజు వంశంలో ఇంతమంది భక్తులుంటే ఇతను ఒక్కడే ఎందుకు ఇటువంటి స్థితికి దిగజారిపోయాడు. కాబట్టి ద్రోమహారాజు మీద ఉన్నటువంటి ఆ అభిమానం, ఆ గౌరవంతో, లేకపోతే ఆ నారదుల వారు ద్రోమానికి ఇచ్చిన ప్రాముఖ్యతలో, దానివల్ల ఆయన ప్రాచీన పరిషత్ వరదగా రావాల్సి వచ్చింది. ఇట్లాంటి ఒక వంశంలో ఇట్లాంటి ఒక వ్యక్తి పూర్తిగా ఒక 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 తరాన్ని మొత్తాన్ని కూడా ఈయన పక్కద్రోవ పట్టించేటట్టున్నాడు. ఎందుకంటే శుద్ధ భక్తితో ఇక్కడ నుంచి శాశ్వతంగా బయటపడే మార్గం ఉన్నప్పుడు ఒక రాజు వచ్చి యజ్ఞాలు చేస్తూ వచ్చాడు అంటే, అది కూడా కోరికల కోసం, తన సొంత ప్రయోజనం కోసం లేదా సొంత ఇంద్రియ తృప్తి కోసం, అప్పుడు సామాన్య జనుల పరిస్థితి ఏంది? వాళ్ళు వాళ్ళు కూడా ఇది ఇట్లాగా దిగజారితే రేపు మోక్ష మార్గానికి ఎవరు ముందుకు వస్తారు? ఆయన ఏ విధంగా యజ్ఞాలు చేసేవాడంటే, ప్రాచీన భవిష్యత్తు ఇప్పుడు ఇక్కడ ఒక యజ్ఞం అయిపోయింది అనుకోండి, వెంటనే కొద్దిగా బలి ఇవ్వడం, దానికి సంబంధించింది ఏదో ఒక జంతువుని బలి ఇవ్వడం, మళ్ళీ వెంటనే రెడీగా ఇంకొక యజ్ఞం రెడీగా ఉంటుంది అనమాట. ఇది అయిపోగానే మళ్ళీ దానికి షిఫ్ట్ అయిపోతాడు, ఆ యజ్ఞం చేస్తాడు మళ్ళీ. అది అయిపోతేనే మళ్ళీ ఇంకో యజ్ఞం రెడీగా ఉంటుంది. అంటే ఒక యజ్ఞం అయ్యే లోపల ఇంకో యజ్ఞానికి రెడీ చేసేసి ఉంటారు అనమాట. అంత బిజీగా ఎట్లయినా సరే ఆ, అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలనే పాయింట్లో ఆయన పూర్తి నిమగ్నాడు. అందుకే ఆయన అడిగాడు నారదుల వారిని, ఇవన్నీ చేస్తున్నావు కదా కష్టపడి, దీనివల్ల ఏం లాభం ఉంది నీకు? అసలు ఏం లాభం ఉంది నీకు ఇవన్నిటి మీద? ఏదైనా ఉన్నా లాభం ఉన్నా కూడా అది తాత్కాలికంగా ఉంది కదా. అది దానికోసం ఎంతమంది ఎన్ని జంతువులు నువ్వు బలిస్తున్నావు చూసావా అని. గతంలో కూడా ఇలాగా జంతు బలులు విపరీతంగా యజ్ఞం పేరుతో జరగడం బట్టే ఆ యొక్క అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఏరులై పారేది అనమాట. రక్తం, నీరు ఎట్ట పారుతుందో అట్లా రక్తం పారుతూ ఉండేది. అది తట్టుకోలేకనే భగవంతుడు స్వయంగా మళ్ళీ బుద్ధుడుగా బయట రావడం జరిగింది. బుద్ధుడు వచ్చి ఇంత రక్తపాతం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? అసలు యజ్ఞాల్లో ఇంకా ఎటువంటి ఆ, జంతువుల్ని బలి ఇవ్వడానికి లేదు అన్న పాయింట్ చెప్పిన తర్వాత, అటైతే అది శాస్త్రంలో చెప్పారు కదా అప్పుడు అని వాళ్ళు వాదించడం ప్రారంభించారు అప్పుడున్న బ్రాహ్మణులు. అప్పుడు ఆయనే ఉన్నాడు, అటైతే శాస్త్రం కూడా ఎత్తిపడేసే అన్నాడు, అటు వేదాలు కూడా అవసరం లేదని చెప్పాడు. ఇవన్నీ మనం దేవుడు చేస్తేనే కదా మన కర్మ నుంచి బయటపడదు, అటైతే దేవుడు కూడా లేడని చెప్పేశాడు. ఎందుకంటే ఏదైనా సరే మితిమీరిపోతే, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు పక్కదారి పట్టిపోతే, ఇంకా రాబోయే తరాలు ఏ విధంగా వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు, ఏ విధంగా వాళ్ళు ఉద్ధరించడానికి అవకాశం తీసుకుంటారు. అందుకనే ఇక్కడ మెయిన్ రెస్పాన్సిబిలిటీ పెద్దవాళ్ళు అవుతుంది అన్నమాట. వాళ్ళు ఏమి చేస్తారో వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తారు. ఆ తర్వాత మనం చేసింది మనకే నచ్చదు. ఎందుకనంటే ఇప్పుడు మనం చేసిన పని వాళ్ళు చేస్తే మనకు నచ్చదు మనకి. అందుకే మనకి విభేదాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సరే, అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు. ఎవరు? మన ప్రాచీన భవిష్యత్తు. నిజమే స్వామి, నాకు తెలుస్తుంది, కానీ నాకు తెలియదు, ఎట్లా బయటపడాలో నాకు తెలియదు. నాకు లక్ష్యం ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే నా పనంతా ప్రతిరోజు యజ్ఞం చేయడంతో నా పని అయిపోయింది. దయచేసి నాకు ఏదో ఒకటి జ్ఞానబోధ చేయండి అన్నాడు. సో కేవలం బుద్ధి మాత్రం ఆ, గృహ జీవితంలో కానీ నిమగ్నం అయితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకోవాల్సిందేను. ఇప్పుడు నీకోసం జంతువులు ఏ విధంగా నీకోసం అవి వెయిట్ చేస్తున్నాయి నీ మీద కక్ష తీర్చుకోవడానికి, అంటే నువ్వు వేరే శరీరాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అని. అవన్నీ వాటి ప్రతిఫలం మనకి ఏంటి అంటే, మళ్ళీ మనం అటువంటి జన్మలు మళ్ళీ మనం తీసుకోవాల్సిందే.
కేవలం ఒక, ఒక 10 నిమిషాలు రుచి కోసం, అది గూడా బెత్తెడు నాలిక కోసం మనం చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని, కొన్ని జన్మలు మన జంతువుల జీవితాల్లోనే ఉండాల్సిన పరిస్థితొచ్చేస్తుంది ఇప్పుడు మనకి. అందుకే అది అర్థం కావాలనే పురంజన కథ చెప్పాడు. సో, పురంజనుడు గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. తనతో పాటు ఒక స్నేహితుడున్నాడు అవిజ్ఞాత. సో, అవిజ్ఞాత అంటే అతని గురించి అంత ఈజీగా తెలుసుకోలేం. అంటే భౌతిక వ్యక్తి పరమాత్ముడు మీకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అంత ఈజీగా తెలుసుకోలేడు. అందుకే ఆయన గురించి ఏమీ తెలియదు. తెలీదు. ఎందుకంటే భౌతిక వ్యక్తులకి వాళ్ళకి వెళ్ళి ఎలా సంపాదించాలి, దాన్ని మళ్ళీ ఎలా అనుభవించాలనే ఫోకస్ అంతా అక్కడుంది గానీ, అంతర్గతంగా తనకు ఆల్రెడీ ఒక ఫ్రెండ్ రెడీగా ఉన్నాడు లోపల మనని గైడ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. బద్ధజీవులందరికీ భగవంతుడు ఇంకొక రూపంలో మనలో వచ్చేసి మనకి ఏది కావాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో, భగవద్గీతలో కూడా సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైస సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవ చ. అందరి హృదయాలు నేను పరమాత్ముడుగా ఉండి ఎప్పుడు జ్ఞానం ఇవ్వాలో, జ్ఞాపకం ఇవ్వాలో, మరుపు ఇవ్వాలో అన్నీ కూడా నేను చూసుకుంటాను అంటున్నాడు. సో, ఆయన స్నేహితుడు, మన వెల్ విషర్ శ్రేయోభిలాషి మనలోనే ఉన్నాడు. మనతో పాటు ప్రయాణిస్తున్నాడు. కానీ నాకు ఆయన గురించి మాత్రం నాకేమీ తెలియదు. ఎందుకంటే నేను గురువుని మీట్ కాలేదు. లేదా సాధన చేయలేదు. ఏమి చేయలేదు నేను. కాబట్టి ఆయన గురించి నాకేం తెలుస్తుంది? అసలు కంప్లీట్‌గా మన మన చైతన్యం అంతా గూడా భౌతికమైనటువంటి ఆహ్, కర్మల్లో చిక్కుకొనుంటే, అలా ప్రపంచం తిరుగుతూ ఒకానొక సందర్భంలో హిమాలయాకి దక్షిణంగా 7 ద్వారాల నగరం. అంటే ఇప్పుడు పురంజనుడు ఎవరు అంటే ఒక ఆత్మ. కానీ ఆత్మ కోరికలను తీర్చుకోవడానికి అది చూస్తూ ఉంది. ఏది అనువైన ప్రదేశం ఎక్కడుంది అని చూసింది. ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది? నగరంలోకి ఏంటి ఆ నగరం? శరీరం అనే నగరంలోకి ప్రవేశిస్తుంది. 7 ద్వారాలు, 7 రంధ్రాలు కలిగినటువంటి మానవ శరీరంలోకి అది ప్రవేశించింది. అది ఇక్కడ రావడంతోనే మనకేమొచ్చినాయి ఇక్కడ? ఇది రావడంతోనే ఒక అందమైనటువంటి స్త్రీని అతను చూసాడు. ఇప్పుడు శరీరంలో ఏమేమి ఉంటాయో దానికి తగినట్టుగా మనకి వివరణ అన్నీ కూడా మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కిటికీలని, గృహాల్ని, తలుపుల్ని, అంటే ఎలా ఆ నగరంలో ఉండేటువంటి ద్వారాలు, 9 ద్వారాలు, అలాగే శరీరంలో ఉండేటువంటి రంధ్రాలు. అట్లా పోలుస్తూ, పోలుస్తూ శారీరక బాహ్యమైనటువంటి శరీరం సంబంధించింది. అట్లాగే సూక్ష్మ శరీరం గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆ సూక్ష్మ శరీరంలో భాగంగా మనం ఒక స్త్రీని కలిసాడు. స్త్రీని. పేరు పురంజని. ఆమెవరు అంటే విచక్షణ జ్ఞానం కోల్పోయినటువంటి బుద్ధి. ఎప్పుడైతే మనం బద్ధ జీవనంలోకి వస్తామో, బద్ధ జీవనంలోకి అట్లాంటి శరీరంలోకి మనం ప్రవేశిస్తామో, ఆల్రెడీ ప్రీవియస్ బ్యాగేజ్ ఉన్నటువంటి మన మనసు, బుద్ధి, అహంకారం ఈ 3 రెడీగా ఉన్నాయి మనకి. ఆ మనసులోనే కోరికలున్నాయి, గత అలవాట్లున్నాయి, వాసనలున్నాయి, సంస్కారాలున్నాయి. అన్నీ కరెక్ట్‌గా మనసులో రెడీగా ఉన్నాయి. బుద్ధిలో బుద్ధికొచ్చేసి ఏది మంచి, ఏది చెడు, ఏది నష్టం, ఏది కష్టం అనే పాయింట్, అంటే ఆ బుద్ధి ఏదో ఒక జ్ఞానాన్ని ఫాలో గావాలది. జ్ఞానం తెచ్చుకోవాలి. ఏ జ్ఞానం తెచ్చుకోవాలి అంటే యాక్చువల్‌గా మనం పర్ఫెక్ట్ స్టాండర్డ్ కావాలంటే భగవద్గీత, భాగవత జ్ఞానం తెచ్చిపెట్టుకుంటే ఏది కరెక్ట్, ఏది తప్పు అని మనకి ఈజీగా మనం పట్టేయగలుగుతాం. ఓకే. కానీ మనకుండే జ్ఞానం అంతా గూడా భౌతికమైనటువంటి ఆల్రెడీ ఆహ్, ఆహ్, భౌతికమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలన్నీ మనలో ఉన్నాయి. పైగా మన అనుభవాలు గూడా మనలో ఉన్నాయి. ఇయన్నీ గూడా ఒక చిన్న శరీరంలో మనం చూసిన చిన్న ప్రపంచంలో ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఇయన్నీ. ఇక్కడున్న అభిప్రాయాలన్నీ, ఇక్కడ వీళ్ళు వీళ్ళు నడుచుకునే విధానం ఇది ఇది ప్రామాణికమైనది కాదిది. కానీ అందరూ ఏమనుకుంటారంటే ఇంతకంటే ఇంకేముందబ్బా చేసేది. ఇదే గదా!
ప్రపంచం అంతా ఇది ఫాలో అవుతున్నారంటే అప్పుడు ఇదే కరెక్ట్, అప్పుడు ఇదే ఈ వేనే కరెక్ట్, ఈ దారి కరెక్టే అప్పుడు. కానీ ఇదొచ్చింది, ఇప్పుడొచ్చింది ఏదైతే, ఇప్పుడైతే మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అది అబద్ధం అనే ఒక దాని పైన ఇది ఆధారపడి ఉంది. ఇది అబద్ధం నిజంగా. అబద్ధం అనే దాని మీద ఈ ఆశలు, ఈ కోరికలన్నీ గూడా ఆధారపడి ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడున్న దాంట్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసామనుకోండి. ఆహ్, మనం సారాయి తాగడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో తాగొచ్చు, తప్పేముంది? అది అదొక స్టేటస్ కదా అది. అదొక స్టేటస్. అంటే బాగా ఉన్నవాళ్ళు మాత్రమే తాగడం, తాగితే బాగా ఉన్నవాళ్ళని వాళ్ళకి వాళ్ళు ఆహ్, వాళ్ళు ఎస్టిమేట్ చేసి పెట్టుకున్నారు. అండ్ సమాజంలో గూడా దాన్ని సినిమాల రూపంలో, ఇంకొక రూపంలో మన మనసులోకి ఎక్కిస్తున్నారు. అంటే సినిమాల్లో ఏం చూపిస్తారు? నీకు నీకు సంతోషం వచ్చినప్పుడల్లా తాగుతున్నావు. నీకు దుఃఖం వచ్చినప్పుడల్లా తాగుతున్నావు. తాగడం మంచిదేను. తాగడం వల్ల ఈ సో అండ్ సో ఈ విధంగా, ఈ విధంగా మనకి లాభాలున్నాయని అనేక రూపాల్లో సినిమాలులో మనకు చూపించినప్పుడు, ఏ చిన్న పిల్లలైనా సరే దాన్ని చూసినప్పుడు, ఇంతమంది తాగుతున్నారంటే, ఇన్ని సీన్‌లు వాళ్ళు తాగడం చూపిస్తున్నారు అనంటే, ఆనందంగా ఉన్నప్పుడు తాగుతున్నారంటే, లేతే దుఃఖం ఉన్నప్పుడు తాగుతున్నారంటే, వాళ్ళ మనసులో ఏం ఏర్పడుతుంది? ప్రామాణిక వ్యక్తులు తాగుతున్నారు, డాక్టర్లు తాగుతున్నారు, ఇంజినీర్లు తాగుతున్నారు, సినిమా యాక్టర్లు తాగుతున్నారు, స్పోర్ట్స్ స్టార్లు తాగుతున్నారు. తప్పేముందక్కడింకా? కానీ అది ఆఫ్ట్ అది నిజంగానికి మనం వెళ్ళామనుకోండి, నిజానికి మనం వెళ్ళామనుకోండి, నిజంగా ఏందది? కుళ్ళిపోయిన ఒక ఆహ్, మన చెరుకు రసం గావచ్చు, చెరుకు గడల, లేకపోతే వైన్‌లని, ఇంకోటి రమ్మని, ఇంకో రకరకాలుగా అవన్నీ గూడా ఏంటి, మరగబెట్టినటువంటి పండ్లు. దాంట్లోకి వాళ్ళు కొన్ని క్రిములేసి, సో, దాన్ని ఆల్కహాల్ కిందకి మారుస్తున్నారు. సారాయి కిందకి మారుస్తున్నారు. ఎక్కడైనా కుళ్ళిపోయినవి, ఆ కుళ్ళిపోయిన దాంట్లోంచి వచ్చే వాటి ఏదైనా మన చైతన్యానికి ఏదైనా మేలు చేయగలుగుతుందా అది? కానీ ఆ అబద్ధం మీద తాగేది గొప్పతనం అనేటువంటి ఒక ఒక నిజాన్ని ఒక అబద్ధం మీద సృష్టించారు. ఈ అబద్ధం ఏదైతే సృష్టించారో, అబద్ధాన్ని నిజంగా ఏదైతే సృష్టించారో, బుద్ధి ఏం చేస్తుందో తెలుసా? దీన్ని తీసుకుంటుంది. ఓకే. మనం గొప్పోళ్ళంటే మనం తాగాలన్నమాట. విచక్షణ జ్ఞానం లేదు దానికి. మరి ఇది వెనకాలకు పోయి అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేని నుంచి ఇది తయారు చేస్తున్నారు? ఇది తయారు చేసింది ఇది తీసుకుంటే మన మన శరీరం దేనికైనా ఎఫెక్ట్ అవుతుందా? ఏదైనా ప్రభావం చూపిస్తుందా? అని బుద్ధికి అది తెలియాలి కదా! బుద్ధికి తెలియట్లే అది. కంటి ముందు ఏదైతే కనబడుతుందో, గొప్పవాళ్ళు ఏదైతే చేస్తున్నారో, బుద్ధేం చేస్తుంది దాన్ని తీసేసుకొని, ఎవరైతే ఈ లెవెల్‌లో ఉంటారో వీళ్ళు సక్సెస్‌ఫుల్, వీళ్ళు చాలా విజయం సాధించిన వాళ్ళు అనే అది గూడా ఒక ఫాల్స్ నెరేటివ్. ఓకేనా? బుద్ధిలో ఉంది. ఇప్పుడు ఈ బుద్ధికి ఏం జరగాలి అనంటే, భగవద్గీత స్టాండర్డ్ ఇవ్వాలిప్పుడు. భగవద్గీత, భాగవతాన్ని ఈ బుద్ధికివ్వాలిప్పుడు. ఇస్తే అప్పుడు బుద్ధి యొక్క రైజ్ లెవెల్ ప్రామాణికమైన స్థితి ఆహ్, పెరుగుతుంది. ఇ ఇలాంటి బుద్ధి మందు కొట్టిన వాడిని చూసినప్పుడు, వద్దురా బాబు! దీనివల్ల చాలా ప్రమాదం ఉందని నేను భగవద్గీతలో, భాగవతంలో ఆల్రెడీ నేను ఎక్కించుకున్నాను కాబట్టి, ఇప్పుడు దాన్ని చూసినప్పుడు ఏమవుద్దంటే, వద్దొద్దు మనం దాని జోలికి పోకూడదు. దాని జోలికి ఎవరు కూడా మనం పోనీయకూడదు. దానివల్ల చాలా నష్టాలున్నాయి. చాలా చాలా ఇబ్బందులున్నాయి అని ఇప్పుడు ఫస్ట్ ఉన్నిందేమో, ఫస్ట్‌లో మనకుంది ధార్మిక బుద్ధే. ఫస్ట్‌లో మనకుంది. ధార్మిక బుద్ధి అంటే ఏంటి? అన్ని విషయాలు తెలుసుకొని ఏది రైట్, ఏది రాంగ్ అని. కానీ ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చామో, ఇప్పుడు అధార్మిక బుద్ధి ఉందిప్పుడు. అధార్మిక బుద్ధి. సో, ఎప్పుడు ప్రవేశించామో, ఎప్పుడొచ్చామో దీంట్లోకి, అలాగే ఈ బుద్ధి, ఇలాంటి బుద్ధి ఎప్పటి నుంచి అలా ఏర్పడుతూ వచ్చిందో దీనికి టైం లేదు. మనం చెప్పలేం.
కానీ మొత్తానికి మన దగ్గర ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ బుద్ధిని గాని నమ్ముకొని గాని మనం గాని ఏ పనైనా చేస్తే, అది ఏ రంగంలో మనం దిగామనుకోండి, ఓకే, ఖచ్చితంగా మనం జీవితం సర్వనాశనం అయిపోతుంది. కానీ దురదృష్టవశాత్తు 99% మందికి ప్రస్తుతానికి ఆ భౌతిక బుద్ధితోనే ప్రయాణిస్తున్నారు. అంటే ఈరోజు నేను పడినటువంటి ఏదైతే పడినటువంటి కష్టం ఏదైతే ఉందో, దీన్ని నమ్ముకొని పోతే ఇంకా కష్టాలు ఎదుర్కోవడానికి, కష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. సో, కాబట్టి ఒక జీవుడు ప్రస్తుతానికి భౌతిక బుద్ధితో సాంగత్యం చేస్తున్నాడు. అదే పురంజని. దీన్ని వెంటబెట్టుకొని, దీన్ని నమ్ముకొని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీన్ని నమ్ముకొని. సో, మనమందరం గూడా భౌతిక బుద్ధి ఒక పక్క గతం నుంచి మనం తీసుకొనొచ్చుకున్నాము. ఇప్పుడు నెమ్మదిగా భగవద్గీత, భాగవతాన్ని నింపుతున్నాం కాబట్టి, కొంతవరకు మనం విచక్షణ జ్ఞానాన్ని తెచ్చుకున్నాం మనం. అట్‌లీస్ట్ ఈ నియమాలు మనం పాటించాలా. మన జీవిత ఉద్దేశ్యం అర్థమైంది. ఫైనల్‌గా ఎక్కడికి వెళ్తాం మనకు అర్థమైంది. అంటే ఇప్పుడిప్పుడే అధార్మిక బుద్ధి నుంచి మనలాంటి వాళ్ళది ధార్మిక బుద్ధి వైపు మారుతుంది. ఎందుకంటే భగవద్గీత, భాగవతాన్ని వింటూ, చదువుతూ ఉన్నాం కాబట్టి. ఈ పురంజనుడు ఎవరు అనంటే, అతనికి బ్యాక్‌గ్రౌండ్‌లో తనకి ఎవరు గూడా ఈ గైడెన్స్ ఇవ్వల. సో, కాబట్టి ఎవరు ఎక్కువ సాంగత్యంలోకెళ్తారో, వాళ్ళ యొక్క ప్రభావంలో వీళ్ళు సఫర్ అవుతారు. సో, కాబట్టి సడెన్‌గా పురంజని అక్కడికొచ్చింది. ఆ పురంజని ఒక 10 మంది సేవకులతో, ఓకే, ఆ సేవకులు గూడా వాళ్ళకి కొంచెం వందల మంది భార్యలతో రావడం జరిగింది. పైగా ఒక 5 పడగల పాము నిత్యం అక్కడ వాళ్ళని రక్షిస్తా ఉంది. అయితే ఆమె యొక్క పరిస్థితి చూసి తగిన వరుడు కోసం వస్తుందేమో, వెతుకుతూ ఉందేమో అని చూసుకుంటూ, ఆమె ముఖంలో అనేక ఏదైతే అవయవాలున్నాయో ముఖంలో, వాటి అంటే జ్ఞానము, దంతాలు, అవన్నీ కూడా జ్ఞానము, రుచి, ఇవన్నీ కూడా వివిధ అంశాలున్నాయి. ఆమె రంగు అవన్నీ చూసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే బుద్ధి, మనసు, అహంకారం అంటే ఆ యొక్క పరిధిలో పురంజని అనే ఆమె ఉందన్నమాట. అంటే భౌతికమైనటువంటి లేదా అధార్మికమైనటువంటి బుద్ధి. ఇంటిమేట్‌గా ఆమెకి ఆకర్షితులయ్యాడు. ఆకర్షితులయిన తర్వాత ఆమెని ఏదో ఒక విధంగా ఆహ్, తను పెళ్లి చేసుకోవాలో లేదా తనతో గడపాలని అనుకున్నాడు. అందుకే కొన్ని ప్రశ్నలు వేశాడు. మీరెక్కడి నుంచొచ్చారు? ఎవరు? ఆ 11 మంది అంగరక్షకులు ఎవరు? ఇయన్నీ అడిగారు. చూస్తేనేమో మీరు సరస్వతిలాగా లేదా లక్ష్మిలాగా, భవానిలాగా ఉన్నారు. మీరేనా? ఆ! సో, మీ పాదాలు తాకట్లేదు కాబట్టి మీరు మిగిలిన వాళ్ళతో మీ మీ పక్కనోళ్ళతో పోలిసి మీరెంతో స్పెషల్‌గా ఉన్నారు. మీలాంటి వాళ్ళు నాకు తోడైతే ఈ నగర సౌందర్యం పెరుగుతుంది. అలాగే ఎట్లయితే లక్ష్మి, విష్ణుకి వైకుంఠం చేరుతుంది. సో, దయచేసి నీ ముఖాన్ని ఒకసారి చూపించు. నీ వాక్కులు మాత్రమే వింటున్నానే కానీ, అసలు నీ ముఖాన్ని చూడలేకపోతున్నాను అని చెప్పినప్పుడు, ఆమె గూడా అతను మాట్లాడిన మాటలకి ఆమె గూడా ఆకర్షితులయ్యింది. సో, క్రమక్రమంగా వాళ్ళు 100 సంవత్సరాలు ఒకే దగ్గర వాళ్ళు గడవడం జరిగింది. గడప గడ గడపాలని జెప్పేసి ఆమె కోరుకొనింది. దీంట్లో మనం చూసాం ఎన్నో ఇంద్రియాల గురించి, మనసు, కోరికలు, వీటన్నిటి గురించి ఆమె చెప్పడం ప్రారంభించింది. ఆహ్, అట్లా ఆమె 100 సంవత్సరాలకి దయచేసి మీరు గడపొచ్చు కదా అని అడిగింది. కానీ గృహస్థ జీవితం యొక్క గొప్పతనం జెప్పింది. ఆ భౌతికమైనటువంటి బుద్ధి. అందుకే ఇప్పుడు కూడా చాలామంది ఆహ్, నాకెదురైనటువంటి అనుభవాలేందంటే, పెళ్లి చేసుకోకపోతే ఎట్లా అని. అంటే వాళ్ళ దృష్టిలో పెళ్లి చేసుకుంటే మాత్రమే మనుషులు అని. పెళ్లి చేసుకోకపోతే వీళ్ళకి ఏదో ఏదో జరిగిందనో, ఏదో ఏదో లోపం ఉందనో, లేతే వీడికి తిక్క తిక్కలేచిందేమో అనుకుంటున్నాం.
దీంట్లో ఉండే దీంట్లో ఉండే స్టెబిలిటీ, దీంట్లో ఉండేటువంటి అనుబంధాలు ఇవన్నీ కూడా ఆ, అది కంపల్సరీగా మనం అనుభవించాలి కదా. అసలు అది లేకుండా ఎలాగా చ- అందరూ ఏమనుకుంటారు, గృహస్థ జీవితం ఖచ్చితంగా మనం ము- క- సో కామి కానివాడు మోక్షగామి కాలేడు అనేవాడు. గృహస్థ జీవితం లేకపోతే మోక్షం రాదు. ఎందుకంటే దీంట్లో మన కష్టాలు, నష్టాలు, వేధింపులు, ఆందోళనలు, భయాలు, సో ఇవన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి కష్టం చూసాడు కాబట్టి ఏదో ఒక రోజు విరక్తి పుట్టి అతను ఎట్లా బయటపడాలని ఆలోచించాడు. అంటే మీరు రెస్పాన్సిబిలిటీ మీరు తప్పించుకుంటున్నారు, మీరు బాధ్యతల నుంచి. మీ- అలా కాదు, ప్రతి ఒక్కరు కంపల్సరీగా గృహస్థ అవ్వాల్సిందే అని కొంతమంది వాళ్ళ బలమైన వాదన అన్నమాట అది. గృహస్థ జీవితం లేకపోతే నీకు మంచి చెడులు కష్ట నష్టాలు తెలుస్తాయి, నువ్వు ఎలా అనుభవించకుండా ఎలా ఉంటావు. సో అలాంటి వాళ్ళకి నేనేం సమాధానం చెప్పానంటే, మేబీ లాస్ట్ లైఫ్లో నేను పెళ్లి చేసుకొని మేబీ అక్కడే విరక్తి పుట్టానేమో, అందుకే నాకు ఇప్పుడు ఇలాంటి ఒక ఆలోచన వచ్చిందేమో. ఇంకా అంటే ప్రతి ఒక్కరూ దీంట్లోంచి రావాల్సిందే కాబట్టి లాస్ట్లో జరిగిందేమో, లాస్ట్ టైం మనకి అనుభవం ఉందేమో, మనం దాని పట్ల మనకి మక్కువ పోయిందేమో, అందుకే ఈ లైఫ్లో మనం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నామేమో. అంతేగాని ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళాలి, దీంట్లో పోవాలి అట్లేం లేదు. బ్రహ్మచారి నుంచి డైరెక్ట్గా సన్యాసికి వెళ్ళిపోవచ్చు. గృహస్థ జీవితం అంటే ఎవరైతే కంపల్సరీగా నాకు అనుబంధాలు, ఇంకా అనురాగాలు కావాలి, ఇంకా నాకు ఒక ఒక సపోర్ట్ నాకు కావాలి, వాళ్ళందరి మధ్యలో ఉంటే నేను సేఫ్గా ఉన్నాను, నేను హ్యాపీగా ఉంటాను అలాంటి స్వభావం ఉండే వాళ్ళు కంపల్సరీగా గృహస్థ జీవితాన్ని తీసుకోవాల్సి వస్తుంది. గృహస్థ జీవితం తీసుకోవాలన్న వాడిని బ్రహ్మచారి చేయాలన్నా, బ్రహ్మచారి అవ్వాలనుకున్న వాడిని గృహస్థ చేయాలన్నా రెండు డేంజరే. అయితే భౌతిక బుద్ధి మ్యాక్సిమం ఏం చెప్తుందంటే, ఏం చేస్తావు ఖాళీగా ఎందుకుంటే పెళ్లి చేసేసుకో ఇంకా. అలాంటి ఒక ఆ, అంటే విచక్షణ జ్ఞానం లేనటువంటి బుద్ధి. ఆ, పెళ్లి చేసుకోవాలి, బట్ దానికి ఒక ప్రాపర్ వెనకాల చాలా ప్రిపరేషన్ ఉంది, దానికి తగిన ఒక ఉద్దేశం ఉంది. దాని నుంచి సొసైటీకి వాళ్ళు చేసేటువంటి కాంట్రిబ్యూషన్ సొసైటీకి, ఒక మంచి సమాజం కావాలంటే ఒక మంచి గృహస్థ ఆశ్రమం కావాలి. ఒక మంచి గృహస్థ ఆశ్రమమే మంచి సమాజాన్ని ఏర్పరచగలుగుతుంది. సమాజంలో అది ఎక్కడి నుంచో ఊడిపడదు అనమాట. ఇక్కడ మనము మనం పెంచే తీరుని బట్టే నెక్స్ట్ జనరేషన్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ వాతావరణాన్ని మార్చబోతారు. మనం అందరూ కలిసి కృష్ణ చైతన్యాన్ని ఫాలో అవుతూ అక్కడ ఇచ్చినటువంటి నియమ నిబంధనలతో మనం అందరూ అందరూ కానీ పిల్లలకి అన్నారనుకోండి, అప్పుడు సమాజం అంతా కూడా మంచి వాళ్ళతో నిండుతుంది, సొసైటీ అంతా. కేవలం ఇంద్రియ తృప్తి కోసమే ప్రధానంగా తీసుకొని కలిశారనుకోండి, అప్పుడు నెక్స్ట్ సమాజం అంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు అంత చైతన్యంతో కలిగిన వాళ్ళు అయి ఉండరు. వాళ్ళు మంచి చైతన్యం కలిగిన వాళ్ళు ఉండరు. సో అందుకని గృహస్థ జీవితాన్ని ఎంకరేజ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే గృహస్థ జీవితంలో బంధాల్లో బంధాల్లోకి లాక్కోవడానికి, బంధాల్లో శాశ్వతంగా ఉండిపోవడానికి మాయ చేసేటువంటి ప్రక్రియ అన్నమాట. అది మనం అప్పుడు కూడా చెప్పుకున్నాం. ఈ ఈ కామం ఉండే మూడు స్థానాలు ఏంటనే మూడో అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, మూడు లెవెల్లో కామం వచ్చాడ తిష్ట వేసుకొని కూర్చో ఉంటుంది. మనకి చూసినవి, తెలుసుకున్నవి అన్నీ కావాలనిపిస్తుంది మనకు. అందుకనే అనమాట. అలా వాళ్ళిరువురు ఆ నగరంలో ప్రవేశించి 100 సంవత్సరాలు అనుభవించారు. అసలు పురంజనుడైతే తనను తానే మర్చిపోయాడు. మనం కూడా అంతే కదా, జీవులం ఎస్పెషల్గా మంచి భర్త, లేదా మంచి భార్య, లేదా పిల్లలు, మంచి పరివారం ఉందనుకోండి, మనం అన్నీ మర్చిపోతాం. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం చేయాలి ఇక్కడ, అంతిమంగా ఈ జన్మ సార్థకతం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, అస్సలు కంప్లీట్గా లేదు. జస్ట్ ఉదయం నుంచి రాత్రి దాకా వీళ్ళకి మనం ఎలా తీసుకోవాలి, సంపాదించి డబ్బులు ఎలా ఇవ్వాలి, లేకపోతే సంపాదించి ఇచ్చిన డబ్బుల్ని మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఇవే తప్ప దానికి దానికి దాని ఆ పరిధి దాటి
మనకి ఆలోచన శక్తి పూర్తిగా అక్కడ కనుమరుగైపోయింది. ఆ తర్వాత ద్వారాల పేర్లు వచ్చినాయి. ఆ తర్వాత చేతులు, కాళ్ళు, మనసు, హృదయం వీటన్నిటిలో వీటన్నిటిని ఉపయోగించుకుంటూ ఎంతో ఆనందంగా అనుభవిస్తున్నాడు అనమాట. మోహము, తృప్తి, ఆనందాన్ని అనుభవిస్తాడు. సో భార్యచే ముగ్ధుడైనటువంటి పురంజనుడు అన్ని రకాల కామ్యకర్మల్లోనూ మానసిక కల్పనలోనూ ఆయన నిమగ్నమై ఆ, కామవాసంతో మోసపోతూ మూర్ఖత్వం వల్ల ఆమె కోరికలను తీర్చాడు. ఆఖరికి ఒక ఒక పెంపుడు జంతువు వలె మూర్ఖపు పురంజనుడు తన కోరికకు భిన్నంగా ఆమె స్వాధీనంలో మోసగింపబడ్డాడు. నేను ఎందుకు కొంచెం ఎలాబొరేట్గా చెప్పానంటే, ఆల్రెడీ నేను చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు దాకా పురంజనిని ఏమనుకుంటున్నాము అని అంటే ఆమె యొక్క భౌతిక బుద్ధి అని, లేదా అధార్మిక బుద్ధి అని. అధార్మిక బుద్ధిలో కేవలం భౌతిక ప్రపంచాన్ని ఎలా అనుభవించాలి అన్న ఆ యొక్క అంశాలే తప్ప, విషయాలే తప్ప, మోక్షం అనే ఒకటి ఉంది అనే విషయమే ఈ భౌతిక బుద్ధి తెలియదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్లో 26వ అధ్యాయంలో ఏం జరగబోతుందంటే, ఇప్పుడు ఆ పురంజని ఇప్పుడు ఏమైంది, భార్య అయింది కదా. ఇప్పుడు భార్య అయింది. ఒకసారి భార్య అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సంబంధం ఎలా ఉండాలి, ధార్మికంగా ఉండాలి సంబంధం. అంటే ఎందుకంటే మన శాస్త్రం అలౌ చేస్తుంది కదా, పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమంలో ఉండొచ్చు. పెళ్లి కాకముందు ఉండేటువంటి ఏదైతే మనకి రిలేషన్షిప్ ఉందో, పెళ్లి కాకముందు ఉండేది దాన్ని అధార్మికం అంటాం మనం. సో పెళ్లి చేసుకోకముందే ఒకరిపై ఆకర్షింపబడ్డం అనేది అది అధార్మికమైనటువంటి బుద్ధి. వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత అది ఇప్పుడు అది ధార్మిక సంబంధం అయింది. అంటే అది సాంఘికమైనటువంటి అనుబంధం. అది సమాజం ఆమోదింపబడేటువంటి ఒక మంచి అనుబంధం అది. ఇప్పుడు దాకా పురంజనిని మనం ఎలా చూస్తున్నాము అని అంటే, పురంజనిని ఇప్పుడు దాకా అధార్మిక బుద్ధి కింద చూసాం. ఎందుకనంటే ఆయన ఒక రాజు అయి ఉండి అంత అవకాశం ఉండి కూడా తను ఎవరినైనా ఏ స్థాయిలోనైనా శాస్త్రబద్ధంగా చేసుకో ఉండొచ్చు. కానీ ఇక్కడ శాస్త్రబద్ధంగా జరగల. ఇక్కడ అతను ఆకర్షింపబడ్డాడు, ఆమె ఆకర్షింపబడింది. రండి మనం ఇక్కడ మనం అనుభవించుకుందాము అని ఇద్దరు కలుసుకున్నారు. అది వన్స్ కలుసుకున్న తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు భార్య అయింది కదా, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, భార్య అయింది కదా. ఇప్పుడు ఈ భార్య ఏమైందంటే ఇప్పుడు ఇది ధార్మిక బుద్ధి అయింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంది, కంపల్సరీగా తగిన సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా చేసుకోవాలి, మీరు ఈ విధంగా మీరు ఉండడానికి లేదు, ఇది 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 మంచిది కాదు, ఇది చెడుది కాదు. వన్స్ భార్య అయిందనుకోండి, ఇప్పుడు ఏమైంది, ధార్మిక బుద్ధి ఇప్పుడు. అయితే పురంజనుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు వేటకెళ్ళేటప్పుడు రాజు కదా, రాజు కాబట్టి వేటకెళ్ళాలి. సో వేటకెళ్ళేటప్పుడు దేనికోసం వెళ్తున్నాడు అని అంటే, వేటకెళ్ళిన ప్రతిసారి రాజులందరూ యాక్చువల్గా రాజులు వెళ్తున్నారంటే నార్మల్గా అది ధార్మికంగా ఉండాలి. దేనికోసం, జంతువులను చంపాలి. ఎందుకు చంపాలనుకున్నది, అదొక ట్రైనింగ్ కోసం వెళ్తారు. అంటే శత్రువులు ఎప్పుడైనా ఎక్కడి నుంచి అటాక్ అయినప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినటువంటి అనువుగా ఉండేటువంటి జంతువులు. అయితే ఏ క్షత్రియుడైతే కేవలం యుద్ధాని కోసంగా తాను ట్రైనింగ్ కోసంగా కానీ అతను కానీ ఆ జంతువులు చంపితే ఆ జంతువుల వల్ల తనకి అంత పాపం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ జంతువులకి ఉన్నతమైన జన్మకి వెంటనే వెళ్ళిపోతాయి. కానీ రాజు కానీ లేదు లేదు, నేను ప్రపంచానికి చూపించాలి నేను ఎంత టాలెంటెడో అని ఆ యొక్క అహంకారంతోనో గర్వంతోనో లేకపోతే 10 మంది ముందు నాకు పేరు రావాలనో, అంటే మనం ఇష్టం వచ్చిన బాణాలు వదిలేనుకున్నాం. అక్కడ ఏమైంది, తన యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం అనిపినప్పుడు అప్పుడు ఆ జంతువులని ఏవైతే చంపబడ్డాయో అవి
ఇతనికి పాపం తీసుకొనొస్తాయి. యుద్ధం కోసం యుద్ధం కోసం ప్రాక్టీస్ చేస్తే దానివల్ల ఇబ్బందేం లేదు. 2 అది అమాయక జీవులు గాబట్టి అదొక సరదాగా నేను వెళ్లి వాళ్ళని చంపుతాను. సరదాగా వెళ్లి నేను చంపుతాను. అది గిలగిలా కొట్టుకొని చావడం అంటే నాకెంతో ఇష్టం అయన్నీ. ఈ భావంతో జేస్తే లేదా అవి మనం చంపి మనం వండుకొని గాని తింటే దీని యొక్క రుచే వేరుగా ఉంటుంది అని ఇంద్రియ తృప్తి పరంగా గాని మనం వచ్చి చంపారనుకోండి, ఇదంతా మహాపాపమయ్యి మళ్ళీ వాళ్ళు ఆ జన్మలెత్తాలి. కానీ ఒక రాజు గాని యుద్ధం కోసం గాని జేస్తే, యుద్ధం ప్రాక్టీస్‌లో భాగం అంటే యుద్ధాన్ని ఎందుకు చేస్తున్నాం? ధర్మాన్ని కాపాడాలి గాబట్టి. సో, ధర్మం కాపాడడం కోసం యుద్ధం చేస్తున్నాం గాబట్టి, ఆ యుద్ధానికి ప్రాక్టీస్ కావాలి గాబట్టి ఈ జంతువు చెప్పినట్లే. ఈ జంతువులు గూడా ఒక విధంగా చెప్పండి సుకృతి సంపాదించుకుంటాయి అవి. ఎందుకంటే చంపవలసిన ఉద్దేశం వచ్చి ఇది. ఏది ధర్మాన్ని కాపాడడం కోసం. కానీ సరదా కోసమో, లేదా మనం తినడానికి కోసం వాళ్ళు గాని వేట చేశారనుకోండి, వేటాడడానికెళితే అది కంపల్సరీగా వాళ్ళకి మళ్ళీ పాపమే చుట్టుకుంటుంది. సో, ఎప్పుడైతే పురంజనుడు భార్యకి చెప్పకుండా భార్యని ఆడ వదిలేసాడు. అంటే ఇప్పుడు ధార్మిక బుద్ధిని ఆడ వదిలేసాడు. జస్ట్ వేటకి సరదాగా వెళ్తున్నాడు. అలా ఒక హాబీ, ఒక టైమ్ పాస్ అది. చేతిలో విల్లుంది, బాణాలున్నాయి. బాణాలున్నాయి. సరదాగా అట్లా వెళ్ళేసొస్తాను. జస్ట్ అట్లా ఔటింగ్‌కి పోయేసొస్తాను అని. ఎప్పుడైతే నువ్వు ధార్మిక బుద్ధి భార్యను నువ్వు పక్కన వదిలేసొచ్చావో, ఎందుకనంటే నీకు సరదా తీర్చుకోవడానికి వెళ్తున్నావు. అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు భౌతిక బుద్ధితో ఉన్నావు. అంటే భార్యను వదిలేయడం అంటే ధార్మిక బుద్ధిని వదిలేసాడు. ఇప్పుడు అధార్మిక బుద్ధి లేదంటే భౌతికమైన బుద్ధితో మళ్ళీ నువ్వు మళ్ళీ రాంగ్ ట్రాక్ తప్పుతున్నావు మళ్ళీ నువ్విప్పుడు. అంటే పెళ్ళికి ముందు చేసిన పనులు, అలాగే పెళ్లి తర్వాత భార్యకి, భర్తకి చెప్పకుండా, లేదా భార్యకి, భర్తని కన్సల్ట్ చేయకుండా, అది ఒక్కోసారి అది చెప్పలేనివిగా గాని ఉన్నట్లయితే, అప్పుడు కూడా మళ్ళీ మన భౌతిక బుద్ధితో మన జీవితాన్ని కొనసాగిస్తున్నామని అర్థం. లేదా అధార్మిక బుద్ధితో సాగిస్తున్నాం. అదే మనం కన్సల్ట్ చేసి భర్తయినా సరే, భార్య అయినా సరే, ఒక పని చేసే ముందర నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, లేదా పలానా ఇది నేను చేసుకుంటున్నాను, ఇది చూసుకుంటున్నాను అని అంటే మాత్రం అది మంచి రిలేషన్‌షిప్ అది. దానికి ఆహ్, శాస్త్రాలు ఆమోదిస్తాయి. ఉండేది ధార్మికమైన బుద్ధి కాబట్టి భార్య. కానీ ఇప్పుడు భార్యను వదిలేసి ఎళ్తున్నాడు. అంటే ధార్మిక బుద్ధిని వదిలేస్తే ఇంక ఉండేదేందక్కడ? ఇంక మనసు ఏది చెప్తే అది బలికిస్తాం ఇంక. మనసు ఏది కొట్టమంటే, ఏది చంపమంటే, ఏ కోరికుంటే ఆ కోరికతో మనం కొనసాగిస్తాం. సో, కాబట్టి ఇప్పుడేమవుతుందంటే తన యొక్క భార్యని వదిలేసాడు. ధార్మిక బుద్ధిని ఆడే వదిలేసాడు. వేటకెళ్తున్నాడు. సో, వేటకెళ్ళేటప్పుడు తనకి తను వెళ్ళిన తర్వాత అక్కడ వేటకెళ్ళిన తర్వాత ఎన్నో జంతువులు చంపాడతను. చంపిన తర్వాత అతను ఆహ్, మళ్ళీ అప్పుడు రియలైజ్ అయ్యాడన్నమాట మళ్ళీ. ఇదేందిది? నేనేంది ఇంత పాపకార్యం చేశానేంటి? అంతే కదా! బద్ధజీవుడు పాపాలు చేస్తూ కూడా ఎక్కడో రియలైజ్ అవ్వచ్చు. ఏంది నేను ఇంత దారుణంగా అయిపోయానా? ఇంత చిన్న విషయానికి నేను ఇంత కోప్పడ్డానా నేనసలు? అసలు అంత నాకు కోపం ఎందుకొచ్చిందా? అంటే ఇప్పుడేమైంది ధార్మిక బుద్ధి ఉంది కాబట్టి ఈ ఆలోచనలొస్తున్నాయి. సడెన్‌గా అది మేల్కొనింది. అప్పటిదాకా బుద్ధి ఉనింది. కానీ అది అధార్మికంగా ఇంకా అనుభవించాలి అనేటువంటి దిశగా అవి మనల్ని ప్రోత్సహిస్తున్నాయి అవి. ఇప్పుడు చూద్దాం ఏం జరిగిందో వేటకెళ్తున్నాడు. వేటకెళ్ళి వచ్చిన తర్వాత తన ఆలోచన తీరు, తను ఏ విధంగా తన భార్యని ఆహ్, ఆహ్, తీసుకో అంటే అనుమతి లేకుండా వెళ్ళిపోయాడని ఆమె అలగడం, అలగడంలో ఆయన చేసేటువంటి
ఆమెను బుజ్జగించడానికి అతను చేసేటువంటి ప్రయత్నం. ఓకేనా? ఇది 2 రకాలుగా మనం చూడొచ్చనమాట. ఒకటి పురంజనుడు వెళ్ళి ఆహ్, అరణ్యానికి వెళ్ళి వేట చేసుకొని మళ్ళీ వచ్చి భార్య అయింది. భార్యని మళ్ళీ ఓదార్చడమో, బుజ్జగించడమో ఎందుకంటే ఆమె అలిగిందనమాట. చెప్పకుండా ఎళ్ళాడని. సో, అది ఒక పక్క దాని గురించి వివరించుకుంటూ, రెండో వైపు జీవుడికి తన యొక్క ధార్మిక బుద్ధి మేల్కొనిందనుకోండి, తనకి ఎటువంటి ఆలోచనలొస్తాయి. ఇప్పుడు ఎట్లాగైతే పురంజనుడు భార్యతో దాన్ని భార్యను బుజ్జగించుకుంటూ ఎట్లా మళ్ళీ తనతో కలవడానికి తనతో కలవడానికి సిద్ధమవుతున్నాడో, అలాగే జీవుడు గూడా తన అధార్మిక బుద్ధి వదిలేసి ధార్మికంగా తాను పెరగడానికి, గడపడానికి తాను ఎట్లాంటి ఒక ఆలోచనలతో తాను ఆహ్, హ్మ్. ఆ పరిస్థితిని తను అర్థం చేసుకుంటాడో, అది గూడా చూస్తాం మనం. అంటే 2 ప్యారలెల్‌గా చూస్తాం. ఒకటి పురంజనుడు మళ్ళీ తన భార్య దగ్గరకొచ్చి, అంటే మళ్ళీ తన ధార్మికమైన బుద్ధి దగ్గరకొచ్చాడిప్పుడు. ధార్మిక బుద్ధిలోకొచ్చాడు. తను ఎలా ఓదార్చి ఆ ధార్మిక బుద్ధిని మళ్ళీ తాను కలుసుకుంటాడో, అట్లాగే జీవుడు ఒక అధార్మిక బుద్ధిలో తను బోయి ఇప్పటివరకు జీవించాడు. దానివల్ల ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు మళ్ళీ తనకి గుర్తొచ్చింది. ఒరేయ్! నేనేంది ఇంత పనులు జేశాను. నేనేంది ఇన్ని తప్పులు జేశానా? ఏంది ఇంత గందరగోళమా? నేనేంది అసలు నేనెందుకు ఇది ఆలోచించలేకపోయాను? నేనెందుకు ఆహ్, సరైనటువంటి విధంగా నిర్ణయం తీసుకోలేకపోయాను. ఒకసారి రియలైజ్ అయ్యి, మళ్ళీ ఆ ధార్మిక బుద్ధిని ఎతుక్కుంటూ అతనొస్తున్నాడు. ఆ ధార్మిక బుద్ధిని మళ్ళీ నేను కలుసుకుంటే గాని నా జీవితం బాగుపడదు అని చెప్పేసి జీవుడు ధార్మిక బుద్ధి కోసం, పురంజనుడు తన భార్య కోసం. 2 మనం ప్యారలెల్‌గా చూస్తాం. సో, ఎందుకంటే ఈ 26 అధ్యాయం రెండిటిని చూసుకొనెళ్ళాలి. ఎప్పుడైతే శాస్త్రాలతో నిండినటువంటి బుద్ధి, అది ధార్మిక బుద్ధి. శాస్త్రాలతో ఏమాత్రం సంబంధం లేకుండా దాని ప్రామాణికల్ని ఏమాత్రం తీసుకోకపోతే మాత్రం, ఆ బుద్ధి అంతా గూడా అధార్మిక బుద్ధి, భౌతిక బుద్ధి, మన చేత అన్ని రకాల పాపాలు చేపిచ్చి, లాస్ట్‌కొచ్చి నేనింత చేసేసానే, ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానని ఆ స్థితికి అంటే మన జీవితాన్ని పతనం చేసేదాకా ఈ అధార్మిక బుద్ధి కామ్‌గా ఉండదు. ఇప్పుడు మన బాధ్యతనమాట. అధార్మికంగా ఇప్పటి వరకు మనం భక్తిలోకి రాకముందు వరకు బుద్ధొచ్చి అధార్మికంగా ఉండింది. ఇప్పుడు మనం భక్తిలోకి వచ్చాం గాబట్టి ధార్మిక బుద్ధి యొక్క ఆహ్, హ్మ్. దాని లక్షణాలు మనకి భగవద్గీత, భాగవతం నుంచి మనం తెలుసుకోవడం, ఇప్పటి నుంచి మన మనసుని కంట్రోల్ తెచ్చుకోవడం అనమాట. శాస్త్రానికి దానికి అనుకూలంగా మనం ఉంటూ, మనకొచ్చేటువంటి అనేక కోరికలు గావచ్చు, ఎమోషన్స్, భావాలు ఇవన్నిటిని మనం ఇప్పుడు కంట్రోల్ జేయాలిప్పుడు. లేకపోతే ఈ అధార్మిక బుద్ధి ఏం జేస్తదంటే, మన జీవితాన్ని చిందరవందర చేసేదాకా అది కామ్‌గా ఉండదది. సో, పురంజనుడు తన రథంలో వేటకు వెళ్ళాడు. ఒక రథం యేసుకొని పురంజనుడు వేటకెళ్ళాడు. ఒకానొక సమయంలో తన రథంపై ఎక్కి పురంజనుడు బయలుదేరాడు. భార్యతో మాట్లాడలేదు, భార్యకి చెప్పలేదు, భార్యతో కన్సల్ట్ చేయలేదు. అంటే ధార్మికమైన బుద్ధితో అసలు ఇది మంచిదా? చెడ్డదా? ఈ టైంలో వెళ్తున్నామే, ఒంటరిగా ఎళ్తున్నామే, అవేమనుకోకుండా మనసుకి అనిపిచ్చింది ఎళ్తున్నాడు. ఇప్పటి వరకు అంటే పెళ్ళైన కొత్త మోజనంటారు గదా! అప్పటి వరకు ఏం చేశారు, భార్యని ఎక్కడ పోయినా ఆ సిటీకి, ఈ సిటీకి, అక్కడికి, ఇక్కడికి అన్నీ తిప్పాడు. కానీ ఫస్ట్ టైమ్ వేటకెళ్ళేటప్పుడు మాత్రం కనీసం నేను వెళ్తున్నానని కూడా చెప్పను కూడా చెప్పలేదు. ఆ సమయంలో ఏం చేశాడు, రథం ఎక్కి పురంజనుడు బయలుదేరాడు. ఈ రథం ఏంటి అనంటే మన శరీరమే. ఆల్రెడీ మనం 7 డేస్ కోర్స్‌లో మనం రథం గురించి మాట్లాడతాం గదా! శరీరం ఒక రథం లాంటిది. దాంట్లో 5 గుర్రాలొచ్చి ఇంద్రియాలు, తాళ్ళొచ్చి మనసు, సారథి వచ్చి బుద్ధి,
కూర్చున్నవాడేమో ప్యాసింజర్. ఎవరి ఆత్మ. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా, పురంజనుడు అనేవాడు ఆత్మే అంతే. ఓకే. తను ఇప్పుడు రథం అనే ఒక శరీరంలో వెళ్తున్నాడు. తర్వాత విల్ అనేది ఏంటి అని అంటే, ఎవరైతే సాధిస్తారో వాళ్ళు అనుభవిస్తారు అనుకుంటారు. చేసేది అంటే ఆ కార్యం చేసింది మేం కదా, దానికి ఫలితం వచ్చింది కదా, ఆ ఫలితం అనుభవించాలి అనుకునేటువంటి ఉండేవాళ్ళు, ఆ భావంతో ఉండేవాళ్ళు. ఓకే. సో విల్ ఏం చేస్తుంది, పని చేస్తుంది కదా, అంటే వెళ్ళి కొడుతుంది. కొట్టినప్పుడు ఏదో ఒక ఒక మనిషిని కొట్టచ్చు, బాణాలతో జంతువులను కొట్టచ్చు, ఏమని కొట్టచ్చు. చేసింది విల్లే, అనుభవించే వాళ్ళు కూడా చేసింది అనుభవించాలనుకుంటారు. రాజు ఏం చేశాడు, చేసిన దాన్ని ఏం చేయాలనుకుంటాడు, అది పేరు పేరు కోసం అందరికి చెప్పాలని ప్రయత్నిస్తాడు. అలాగే కవచం వేసుకుంటాడు కదా, కవచం మనం పైన వేసుకుంటారు కవచాన్ని. ఓకేనా? ఆ కవచాంత దేంతో కోసం అంటే రజోగుణంతో కోసం. అంటే రాజుకి రజోగుణం ఉండాలి, అది కవచం. అప్పుడే అతను కోపంగాను ఉద్రేకంగాను ఎవరి మీదనంటే వాళ్ళ మీదకి వెళ్ళి అతను పోరాడగలుగుతాడు. నెక్స్ట్ అనంతమైనటువంటి బాణాలు ఉన్నాయి. ఒకటి ఇప్పటి వరకు విల్లుంది, వెనకాల కావాల్సిన బాణాలు ఉన్నాయి. బాణం అనేది ఏంటి, కోరికలు అండి, అనంతమైన కోరికలు. సో ఆ బాణం తీసి విల్లుతో అతను కొడతాడు. కొట్టినప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని అనుభవిస్తాడు. అలాగే దాంట్లో రెండు శక్తివంతమైన బాణాలు ఉన్నాయి. దాంట్లో చాలా బాణాలు ఉన్నాయి, బట్ రెండు శక్తివంతమైన, ఒకటి అహము, రెండు మమత. అహం, అహంకారం ఒకటి ఉంది, మమత అనే ఉంది. అహంకారం అంటే నేను మాత్రమే బాగుండాలని, మమత అంటే మా వాళ్ళు మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళు ఎట్టపోయినా మాకు పర్వాలేదు. ఇట్లాంటి ఒక భావన కలిగిన వాళ్ళు ఈ రెండు శక్తివంతమైనటువంటి బాణాలు. అలాగే దాంట్లో ఇంకొన్ని బాణాలు ఉన్నాయి. ఒక 5 బాణాలు వచ్చేసి 5 జ్ఞానేంద్రియ కార్యములు. జ్ఞానేంద్రియాలు ఏం కార్యాలు చేస్తాయి, రూపాన్ని చూడడం, లేకపోతే శబ్దాన్ని వినడం. అవి 5 గుర్రాలు వచ్చి 5 జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాలు వేరు, ఇంద్రియ కార్యాలు వేరు. ఇంద్రియ కార్యాలు వచ్చి ఏంటి, అవి ఇంద్రియార్థాలని చూడడం, ఆస్వాదించడం, రుచించడం, వినడం. ఇంద్రియ కార్యాలు. గుర్రాలు వచ్చి ఇంద్రియాలు. 2 చక్రాలు వచ్చేసి పాపపుణ్య కార్యక్రమాలు ఆ రథానికి. ఇరుసు ఉంది కదా, ఇరుసు అంటే అదే మధ్యలో చక్రం తిరగడానికి, చక్రం ఇలా తిరగడానికి ఆ బండికి ఒక చిన్న ఆ, ఒక శూలం లాగా వచ్చి దానికి మనం 2 చక్రాలు అంటిస్తాం. అప్పుడు ఆ చుట్టూ తిరుగుతుంది ఇట్లాగా. ఈ మధ్యలో దీన్ని ఇరుసు అంటారు అనమాట. అది వచ్చేసి ప్రధాన అంట. ఓకే. అలాగే 3 జెండాలు వచ్చి త్రిగుణాలు. దాని మీద 3 జెండాలు ఉన్నాయి. 5 వాటికి సపోర్ట్ చేసేటివి ఉన్నాయి, బలపరిచేటివి ఉన్నాయి. 5 ప్రాణవాయువులు ఉంటాయి. తాడులు వచ్చి మనసు, సారథి వచ్చి బుద్ధి, కూర్చునే స్థానం వచ్చి గుండె. సీట్లో కూర్చుంటారు కదా, అది గుండె అన్నమాట. అలాగే 5 గుర్రపు కవచాలు. గుర్రాలకు కూడా కవచాలు వేస్తారు కదా, చిన్న చిన్న లెదర్వి వేస్తారు. అది శోకము, భ్రాంతి అంట. 7 తొడుగులు ఉన్నాయి, కవరింగ్స్ అంటే 7 ధాతువులు. 5 దిక్కులు వెళ్ళే రథం, 5 కర్మేంద్రియ కార్యాలు, 5 అడ్డంకులు, శరీరంలో 5 రకాల వాయువులు, 11 సేనాధిపతులు, 11 ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు, ఒక మనస్సు. సో గమ్యం పంచ పంచప్రస్థవనం అంటే ఇంద్రియాలు కదా, మొత్తానికి ఇంద్రియార్థాలు కావాలి. ఏదో ఒక లక్ష్యం కోసం, ఒకటేదో కావాలనే నేను యుద్ధం చేస్తున్నాను. ఈ విధంగా పురంజనుడు వనంలో వేట చేస్తున్నప్పుడు కష్టం మీద భార్య సాంగత్యాన్ని వదిలి గర్వంగా పురంజనుడు విల్లు బాణ వేయడానికి వనంకి బయలుదేరాడు. భార్య సాంగత్యం వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆ భార్య ఎవరు, ధార్మిక బుద్ధి. ఇప్పుడు ధార్మిక బుద్ధి కూడా పక్కన ఆయన తోడు తీసుకెళ్తే కదా ధార్మిక బుద్ధి మనకి మంచి సలహాలు ఇస్తుంది. మంచి సలహాలు, మంచి తోడు. మనకు ఒక తెలియకుండా మనకి తెలియకుండా ఒక రక్షణ ఇస్తుంది. ముందే పసిగట్టి మనకి ఇలా ఉందేమో ఒకసారి చూసుకో అని చెప్పేసి మనకి జాగ్రత్త పరుస్తుంది.
పురంజనిగా ఉన్నప్పుడు అది అధార్మిక బుద్ధి. కానీ వన్స్ భార్య అయిన తర్వాత ఇంకా భార్యతో కన్సల్ట్ చేసి మనం చేయాలి పనులు. వెళ్ళడానికి వనంకు బయలుదేరాడు. కా అయితే ఎప్పుడైతే వనానికి బయలుదేరాడో రాజు గదా! కొంచెం రజోగుణ ప్రభావం ఉంటది గదా! రజోగుణ ప్రభావం. అందువల్ల రాక్షస ప్రవృత్తి రావడం జరిగింది. సో, రాక్షస ప్రవృత్తి రావడం జరగంగానే హృదయం లేనివాడుగా, దయ లేనివాడుగా జంతువుల్ని చంపడం అతను క్రమక్రమంగా వాటి యొక్క ఆహ్, వాటి ప్రభావంలో జంతువుల్ని విపరీతంగా చంపడం. అదే అది దాని వెనకాల ఇప్పుడు ఒక తల్లి జంతువు ఉండొచ్చు. మరి బిడ్డల జంతువు పరిస్థితి ఏంటి? బిడ్డలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం ఆలోచించట్లే. ఫుల్ రజోగుణం అనే కవచం వేసుకోమన్నాడు కదా! రజోగుణం. అందుకనే రాక్షస ప్రవృత్తి వచ్చి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే రాజు మాంసం తినడానికి ఎంత ఆకర్షితుడైతే ఈ పరిధిలో చేయొచ్చు. ఒకవేళ మాంసం తినాలి అనుకుంటే మాత్రం శాస్త్ర ప్రకారంగా కొన్ని కొన్ని నియమాలు అతను పెట్టుకుంటే అతను తినడానికి అవకాశం ఉంది. కానీ ఆ శాస్త్ర నియమాలు లేకుండా కేవలం ఒక సరదాగా, ఒక ఆటగా పెట్టుకున్నాడనుకోండి. అప్పుడు దాని యొక్క పర్యవసానాలు ఆ రాజు అనుభవించాలప్పుడు. సో, అది ఏ పరిధిలో చేయొచ్చు అతను, ఏ పరిధిలో ఉంటే తాను మాంసం తినడానికి అతనికి అవకాశం ఉంటుంది. ఫస్టు శాస్త్ర నిర్దేశం ప్రకారంగా శ్రాద్ధం కర్మలు చేయాలి. అంటే చనిపోయిన జంతువుకి ప్రాపర్‌గా దానికి కావాల్సినటువంటి సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కొన్ని పూజలు అవి కంపల్సరీగా చేయాల్సిందే ఆ కర్మలు. రెండోది యజ్ఞంకి అనువైన జంతువును మాత్రమే చంపాలి. ఏ జంతువు పడితే ఆ జంతువు ఇష్టప్రకారం చంపకూడదు. జంతువు చంపాలనుకుంటే యజ్ఞాన్ని చంపాలనుకుంటే దానికి అనువైనటువంటి కరెక్ట్‌గా జంతువుని పట్టుకోవాలి. ఇది వనంలో మాత్రమే జరగాలి. ఇంటికి తీసుకొని వచ్చి ఎడ కోసుకోవడం, షాపుల్లో కోసుకోవడం కుదరకూడదు. చంపడం అనేది ఎక్కడ జరగాల? అది వనంలో కాదు. అది కూడా అవసరమైనంత వరకే జరగాలి. నేను తినేది ఇంతే అయితే అంతే చేసుకోవచ్చు. శాస్త్ర నియమాల ప్రకారంగా చేయాలి ఇదంతా. సో, మనకి మనతో మా అది కొంతమంది మరి శాస్త్రాల్లో చెప్పున్నారు గదా! మాంసం తినమని, బలివ్వమని. మరి మనమెందుకు తినకూడదు? మీరెందుకు దాన్ని ఖండిస్తున్నారు? అమ్మవార్లకి మనం గ్రామ దేవతలని, లేకపోతే కుల దేవతలని మనం ఎంతో ఎన్నెన్నో మనం సాంప్రదాయాలు మనం పెట్టుకున్నాం గదా! మరి అనాది కాలం నుంచి మనం చంపడానికి మనకి శాస్త్రాలే మనకి ఆమోదం తెలుపుతున్నాయి గదా! మరి, మరి వాటి సంగతేంటి? మీరేమో అసలు కంప్లీట్‌గా అసలు మాంసం తినొద్దు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. బట్ శాస్త్రాలు ప్రోత్సహిస్తున్నప్పుడు మేమెందుకు తినకుండా ఉండాలి? అలాంటప్పుడు ఒక శాస్త్రం అంటే పురాణాలున్నాయి, ఇతిహాసాలున్నాయి, ఆ తర్వాత ఉపనిషత్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. ఎ ఎక్కడో దగ్గర ఈ బలివ్వమని గూడా అక్కడే రాసుంది గదా! అక్కడ కూడా. మీరేంది పూర్తిగా అసలు దాన్ని అసలు మనం తినకూడదన్న మరి ఈ కార్యక్రమాలంటే ఏంటి అనేది. సో, దానికి సమాధానంగా సో, నేను పెద్దవాళ్ళని కన్సల్ట్ చేసినప్పుడు నాకు చెప్పిందేంటంటే, ఈ ఈ శాస్త్రాలనేవి ఎలాంటివంటే, ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎటువంటి జీవన విధానంలో ఉన్నా సరే, వాళ్ళని వెంటనే వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చి, లేదా వాళ్ళ స్థితిగతులను మనం పట్టించుకోకుండా, ఒక్కసారిగా నువ్వు ఆత్మజ్ఞానం ఇచ్చావంటే, ఆత్మజ్ఞానం ఇచ్చితే, అసలు వాళ్ళకేంటో అర్థం కాని పరిస్థితుల్లో, దాన్ని ఏమాత్రం వాళ్ళు ఒప్పుకోకపోగా, దాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేనటువంటి ఉన్నతమైన జ్ఞానం ఇచ్చామనుకోండి. ఇది, ఇదే నువ్వు జేయాలి అనంటే, తనకి తనకున్నటువంటి స్థితిలో తను మనం ఏం మాట్లాడుతున్నామో, ఎందుకు మాట్లాడుతున్నామో, దీని వెనకాల ఉన్నటువంటి అసలు ఉద్దేశ్యం ఏంటో కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి అసలు లేనే లేదు. ఎందుకంటే వాళ్ళ చైతన్యం చాలా తక్కువుంది. మనం వాళ్ళకి ఇదంతా అర్థమయ్యేటట్టు మనం చెప్పడానికి
వాళ్ళ దగ్గర అసలు అంత గుజ్జు లేదు లోపల. అంటే అంత గుజ్జుంటే అతనికి అర్థమవుతుంది. అది లేదన్నమాట అక్కడ. ఎలాగైతే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాడికి ఓకేనా 10థ్ క్లాస్‌లో చెప్పేటువంటి సిలబస్‌ని చెప్పామనుకోండి. ఆ కాస్ థీటా, బీటా ఇయన్నీ. అసలు ఈ కాస్ ఏంది? బీటా ఏంది? అసలు అతను ఏమాత్రం దాన్ని తట్టుకోలేడు దాన్ని. అందువల్ల ఏం చేస్తాడంటే నెమ్మదిగా తన యొక్క సామర్థ్యాన్ని బట్టి తను ఎంతవరకు తాను దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాడో, దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఫాలో అవుతాడో, దానికి తగినట్టుగానే ప్రతి ఒక్క జీవుడిని శాస్త్రాలు ఎవరెవరి లెవెల్‌లో నుంచి వాళ్ళ లెవెల్‌లో నుంచి వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళకి పైపైన వాళ్ళకి ఒకానొక జన్మలో ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఆత్మ గురించి అర్థం చేసుకునే ఆ కెపాసిటీ వస్తుంది. ఎలాగైతే చిన్న క్లాసుల్లో పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీయడమే కష్టమైపోతున్నప్పుడు, క్రమక్రమంగా వాళ్ళు ఎదిగి ఏదో ఒక రోజు 10థ్ క్లాస్‌కొచ్చినప్పుడు మాత్రమే అంత కాంప్లెక్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. అలాగే చాలామంది ఒకేసారి డైరెక్ట్‌గా చెప్పేసొచ్చు గదా! డైరెక్ట్‌గా ఆత్మజ్ఞానం ఇచ్చేయొచ్చు గదా! ఒకేసారి ఆత్మజ్ఞానం వచ్చి కృష్ణుడిని పూజించమని డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు గదా! ఇన్నెందుకు ఇవన్నీ? ఇంత అవసరమా ఇదంతా అన్నాడు. బాబు ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి ఇంత అవసరమా అంటున్నాం. కానీ గత జన్మల్లో మనం గూడా ఇదే చైతన్యంలో ఉండి ఏదో ఎవరో ఎవరో మహానుభావుల యొక్క దయ వల్ల కొద్దిగా వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల మనం కొద్దిగా వాళ్ళ సేవల్లోనో భగవంతుడి సేవలో ఉంటే కాబట్టి ఎంతో కొంత మనకి ఎక్కింది కాబట్టి ఈరోజు మనకి ఈజీగా అర్థమైంది. లేదా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం మనకు పెరిగింది. కానీ మనం 2, 3 గంటల్లో మనం అర్థం చేసుకున్న తర్వాత ఇంత ఈజీగా ఉంటే వీళ్ళకెందుకు అర్థం కావట్లేదు అనుకుంటాం తర్వాత. కానీ ఇన్ని సంవత్సరాల ముందు మనకు అర్థం కాలేదే. కొన్ని సంవత్సరాల ముందర. అంటే శాస్త్రాల్లో ఎస్పెషల్‌గా భగవంతుడు రాక్షస ప్రవృత్తి ఉన్నవాడిని కూడా ఎలా మార్చుకోవాలా, అతనికి ఏదో ఒక రూట్ ఇవ్వాలి మనం అతను మారడానికి. ఎందుకంటే రాక్షస ప్రవృత్తి ఉన్న దేవతల ప్రవృత్తి ఉన్నా సరే ఇద్దరు ఆయన కొడుకులే. ఆయన కుమారులే గదా! కాబట్టి కొంతమందికి జంతువులు తినేటువంటి ప్రవృత్తి ఉంది. మరి వాళ్ళని సడెన్‌గా మనం వచ్చేసి ఈరోజు నువ్వు జంతువు తినడానికి లేదు, నువ్వు అది తినడానికి లేదు, నువ్వు టక్కనంటే అతను డిస్టర్బ్ అయిపోతాడు. అందుకే భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏమంటాడంటే, ఏదైతే నేను చెప్పి మీకు నిష్కామ కర్మ యోగంలో చేసేటువంటి ఏదైతే జ్ఞానం మీకు ఇస్తున్నానో, బుద్ధి యోగం మీకు ఇస్తున్నానో, దయచేసి అది పామర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయబాకండి. పామర్‌లకి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. వాళ్ళని మీరు చేసే భక్తియుత సేవలో మీకు తెలుసు ఎందుకు చేస్తున్నారో. అలాంటి సేవల్లో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ సేవకు సంబంధించిన దాంట్లో వాళ్ళని నిమగ్నం చేయండి. కాలక్రమంలో వాళ్ళ యొక్క ఈ భౌతిక పొరలన్నీ తగ్గిన తర్వాత అప్పుడు అతనికి విషయం అర్థమవుతుంది. సో, మాంసం తినేవాళ్ళు ఇనిషియల్ స్టేజెస్‌లో వాళ్ళకి ఆ మాంసం తినడం వల్ల లేతే వాళ్ళ అలాంటి పరిస్థితుల్లో జన్మించడం వల్ల వాళ్ళకింకా వేరే విషయం అర్థమయ్యడానికి అవకాశం లేదు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? వాళ్ళు మాంసం తినాలి. కానీ మాంసం తింటూనే వాళ్ళు పవిత్రం అవ్వాలి వాళ్ళు. దానికనే వాళ్ళు యజ్ఞాల పేరుతో ఈ రూపంలోనే సరే అది యజ్ఞం అంటే ఎవరికి చేస్తున్నారు? కృష్ణుడికి చేస్తున్నారు. విష్ణువుకి చేస్తున్నారు. ఆ బలి ఎందుకు ఇస్తున్నారు అనంటే, అది కూడా ఒక టెస్ట్ లాగనమాట. యజ్ఞానికి ఒక టెస్ట్ అది. ఈ యజ్ఞం పర్ఫెక్ట్‌గా జరిగిందా లేదా? అన్ని, అన్ని అంశాలు మనం ప్రాపర్‌గా ఆహ్, అంటే మంత్రాలు గావచ్చు, కావాల్సినటువంటి వస్తువులు అన్నీ పవిత్రంగా జరిగాయా లేదా అని ఒక జంతువుని బలిస్తే, ఆ జంతువు దీని టెస్ట్ కోసం ఇచ్చారనమాట. అయితే కాలక్రమంలో ఏమైంది అనంటే, జంతువుల్ని విపరీతంగా మనం తినడాని కోసంగా యజ్ఞం చేసి, ఆ యజ్ఞాలను చంపడం ప్రారంభించారు. ఇన్‌ఫాక్ట్ ఇప్పటికి కూడా శాస్త్రాల్లో జంతువుని తినే విధానం చెప్తారు. అది ఎట్లా అంటే, అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటలకి ఏ జంతువునైతే మనం బలి ఇవ్వాలనుకుంటున్నామో, సో, ఆ జంతువుకి ప్రాపర్‌గా అన్ని రకాలుగా దా దాన్ని స్నానం చేపిచ్చి, బొట్లు పెట్టి, ఓకేనా, తగిన పూజని చేసి, ఆ తర్వాత మా దాన్ని చంపి
దాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే అప్పుడది ప్రసాదం అయింది. ఊరికనే అప్పుడు ప్రసాదం అయినప్పుడు ఏమైంది అని అంటే అది తీసుకోవడం వల్ల ఆ మాంసం అతను పవిత్రం అవుతాడు. ఎందుకంటే అతనికి వేరే చాయిస్ కనబడట్లే. అతనికి వేరే చాయిస్ అతనికి తెలీదు అతనికి. అంటే ఇప్పుడు మాంసంతోనే అతను పవిత్రం అవ్వాలి. కానీ ఇదంతా అర్ధరాత్రి అమావాస్య అర్ధరాత్రి లేచి కొన్ని నియమ నిబంధనలు మనం పాటిస్తూ దానికి తగిన విధంగా మనం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఓకేనా? ఒక 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 పద్ధతి అయినటువంటి ఒక విధి విధానంలో దాన్ని చంపితే అప్పుడు అది తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెడితే తీసుకోండి. ఎందుకు అమ్మవారికి నైవేద్యం పెడితే అంటే ఏం చేద్దాం వాడు లేకపోతే ఈ ఈ విషయం ఇవ్వకపోతే వాడు ఇష్టం వచ్చినట్టు తిని పడేస్తే అది ఇంకా పాపం అవుతుంది. అట్లీస్ట్ ఈ విధంగా అయినా సరే ఒక శాస్త్రబద్ధంగా సంప్రదాయబద్ధంగా మనం చేస్తే అట్లీస్ట్ వాళ్ళు కొంత ధార్మికమైన బుద్ధి అయినా కొంత కొద్దిగా వస్తుంది అక్కడ. కొన్ని ధార్మిక ఆలోచనలు వస్తాయి. మరి ఉద్దేశమే అసలు ఇంత ఎలాబరేట్ ప్రాసెస్ అమావాస్య రోజు అర్ధరాత్రి మేల్కొని దానికి కొన్ని ముందు ముందు వెనకాల కొన్ని ఉపవాసాలు ఉండి దానికి తగిన విధంగా కొన్ని మంత్రాలు బ్రాహ్మణులు పిలిచి అంటే ఒక అంటే ఒక మన తినే ఇంత మాంసానికి ఇంత ఖర్చా ఇంత ఇంత నేను సాక్రిఫైస్ ఇంత నేను దాన్ని ఏమంటారు ఇంత నియమనిష్టలతో ఇంత ఓపిగ్గా ఇంత చేయాలా అది కూడా రాత్రిపూట అట్లయితే వద్దులే అబ్బా మన వల్ల కాదు దాని బదులు మనం వదిలేస్తేనే మంచిది అనే ఆలోచన రావడానికి ఇంత పెట్టారన్నమాట. అయితే ఇప్పుడు ఏదైతే మనం క్వశ్చన్ వేసుకున్నాం చూసారా ఆ, మమ్మల్ని తినమన్నారు కదా దాంట్లో తినమనింది ఈ విధంగా తినమన్నారు. మనకు అంత ఓపిక ఉందా, మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా బ్రాహ్మణులు పిలిచి అన్ని చేసుకోవడానికి. కానీ డైరెక్ట్గా మాంసం మా మా కొట్టులోంచి తినడం హోటల్లోంచి తెచ్చుకోవడం మహా పాపం అది. మాంసహ అంటే నేను నువ్వు అవుతాను, నువ్వు నేను అవుదువులే, నువ్వు నాలాగా అవుదులే అని మనం చంపే ముందర మనం చంపే ముందర ఆ ఆ మంత్రాలు ఉచ్చరిస్తున్నాం. ఏ ఇబ్బంది లేదు. ఆ మంత్రాల యొక్క భావన అదే అని అంట. ఇప్పటికైతే నేను నేను తింటున్నాను కాబట్టి నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తే నువ్వు నన్ను తిందువులే అని. ఇలా చేస్తే ఎంతో కొంత అట్లీస్ట్ అది పుణ్య కార్యక్రమం కిందకి వెళ్తుంది. కోర్స్ అది అకర్మ కాదు అంటే అది వైకుంఠం తీసుకెళ్తుంది. అట్లీస్ట్ మనం పాప కార్యంలోకి ఇరుక్కోకుండా అట్లీస్ట్ పుణ్య కార్యక్రమంలోకి వచ్చి అక్కడ ఆగుతాం అన్నమాట. ఇదంతా ప్రాసెస్ ఎందుకంటే ఇంత తినడానికి ఎంత అవసరమా, పైగా దానివల్ల మనకు వచ్చే పెద్ద ప్రయోజనం ఏముంది అసలు ఇంక నేను తిన్నను అనే ఆలోచన రావడానికి. అంతేగాని మనకి ఇవన్నీ పుట్టింది ఇవన్నీ పెరిగేదంతా నా కోసమే, మరి అవన్నీ పెరిగేదంతా నా కోసమే అలాగని అనుకుంటే మనం ఎన్నిటిని చంపామో అన్నిటిని మనం సమాధానం ఇచ్చే తీరాలి మనం. అందుకని ఇక్కడ శాస్త్రబద్ధమైన నిర్దేశం ప్రకారంగా ఒకవేళ తినడానికి ఆకర్షితుడైతే ఈ పరిధిలో చేయొచ్చు అతను. లేకపోతే కష్టం. అదే మరి ఇది అంటున్నా వనంలో మాత్రమే జరగాలి ఇది, అవసరమైనంత వరకే జరగాలి. జనరల్గా ఒకప్పుడు గుళ్ళు కానీ అన్ని వనంలోనే ఉండేటివన్నీ. అక్కడే చంపేసి అక్కడే చూసుకోవడం అక్కడే తినేసడం మళ్ళీ ఇంట్లో తెచ్చుకొని ఆ, మన మ- మన ఇంట్లో మనం తెచ్చుకొని తింటున్నాం అంటే శవాలు తెచ్చుకున్నట్టే అవన్నీ మన ఇంట్లోకి. చచ్చిపోయిన దాన్ని ఏమంటారు శవం కదా అంటారు. శవాలు తీసుకోవాలి శ్మశానంలో పడేయాలి మన ఇంట్లో తెచ్చుకుంటున్నాం అంటే చూడండి. చనిపోతే ఎక్కడ పడేస్తాం మనం? శ్మశానంలో పడేస్తాం. చచ్చిపోయిన దాన్ని మన ఇంట్లో తెచ్చుకుంటున్నాం మనం. మన మానవ శరీరాన్ని మన ఇంట్లో పెట్టుకుంటాం అసలు. కానీ పక్షులు జంతువులు అవి ఏవి ఇంట్లో తెచ్చుకోకూడదు అసలు.
అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుంది? లేతే ఆ పరిసరాలు ఎలా ఉంటాయి? ఎలాంటి ఒక చైతన్యంతో ఉంటాయి? ఎలా మనం బాగుంటాం? ఎలా మనకి మనశ్శాంతి ఉంటుంది? పైగా లాస్ట్ పాయింట్ చెప్తాను మీకు. జంతువులు చనిపోయేటప్పుడు అవి ఏ ఎమోషన్స్‌ని, ఏ భావాలను అవి వ్యక్తం చేస్తాయో, ఏ జంతువైనా చనిపోయేటప్పుడు ఏ భావాలు వ్యక్తం చేస్తాయి? భయము, లోపల కోపము, ఆహ్, లేకపోతే భీతి, లేకపోతే ఆందోళన. అంతే కదా! చంపేటప్పుడు ఆ జంతువు అనుభవించేటువంటి అనేక విషయాలు. ఎందుకంటే మనం ఎలా చెప్పగలుగుతాం? ఎందుకంటే మన మీద ఎవరైనా కత్తి పెడితే మనకు కూడా అయ్యే కదా వచ్చేది. అట్లాగే జంతువుకి కూడా అవే ఎమోషన్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం ఆ మాంసం తింటామో, ఆ ఎమోషన్స్ అన్నీ మనలో కూడా ఎంటర్ అయిపోతాయి. ఎమోషన్స్ మనలో ఎంటర్ అయిపోతాయి. అప్పుడే అందుకే మనం చిన్న చిన్న వాటికి మనం భయపడిపోతాం. చిన్న చిన్న వాటికి మనకు కోపం వచ్చేస్తది. చిన్న చిన్నవన్నీ ఆహ్, అంతలాగా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. కానీ రియాక్ట్ అయిపోతాం మనం. ఏ ఎమోషన్స్‌తో అయితే ఆ జీవి చచ్చిపోతుందో, ఆ ఎమోషన్స్ అన్నీ నాలో ప్రవేశిస్తాయి. నా యొక్క మనసు మీద, నా చైతన్యం మీద అది ప్రభావం చూపిస్తుందని. అందుకే వెజిటేరియన్స్ జనరల్ నార్మల్‌గా కూల్‌గా ఉంటారు. కానీ నాన్ వెజిటేరియన్స్ చాలా ఈజీగా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతే అలజడికి చాలా ఈజీగా గురైపోతారు. అంటే అది ఇండివిడ్యువల్‌గా కాదు. ఎక్ చెప్పేది జనరల్ ప్యాటర్న్ అని చెప్తున్నాం. సాధారణ పరిస్థితులు మనం చూస్తే. సో, అందువల్ల నువ్వు ఏమి తింటావో అదే నువ్వు అవుతావు అని చెప్పేది అందుకనమాట. యూ బికమ్ వాట్ యూ ఈట్ అంటాం. అందుకే ఫైనల్‌గా కృష్ణుడు కూడా మనకి మూడో అధ్యాయం 13వ శ్లోకం భగవద్గీతలో మనకేం చెప్తున్నాడు అని అంటే, అది వెజిటేరియనో అది వెజిటేరియన్ అయినా అవ్వచ్చు అది. కానీ అది పండించిన వాడు, దాన్ని అమ్మిన వాడు, దాన్ని కొనుక్కున్నవాడు ఎన్నో ఎమోషన్స్ మారుతున్నాయి. మనుషులు అవన్నీ అంటే పొలం దగ్గర నుంచి మార్కెట్‌కి వచ్చి అది ఇంటికొచ్చేదాకా వాటన్నిటిలో ఎన్నో ఎమోషన్స్ ఎళ్తున్నాయి. మధ్యలో వాటిని చూసి మోసం చేసేవాడుంటాడు. వాటితో వ్యాపారం చేస్తూ ఎన్నెన్నో జరుగుతాయన్నమాట. అందుకే కృష్ణుడు ఫైనల్‌గా మనకొచ్చి అందుకే నువ్వు నైవేద్యం పెట్టుకొని తిను. ఆ ఎమోషన్స్ అన్నీ ఇంకా క్యారీ చేయదు. ఈ ఆహారంలో అవన్నీ కూడా పక్కకెళ్ళిపోయినాయి ఇంక. ఎందుకంటే ఇది నేను నైవేద్యం పెట్టాను కాబట్టి, కృష్ణుడు దాన్ని స్వీకరిస్తున్నాడు కాబట్టి, స్వీకరించి మనకు మాత్రం ఆయన వదిలిన శేషాన్ని మనం తీసుకోవడానికి మనకి ప్రసాదంగా ఇచ్చాడన్నమాట. అది మనం తీసుకుంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. యెస్, వెజిటేరియన్ అయినా సరే, నాన్ వెజిటేరియన్ అయినా సరే. నాన్ వెజిటేరియన్ అయితే ఔట్ ఆఫ్ క్వెషన్. అసలు అది అది పక్కన పడేయడమే. బట్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ కూడా అందుకే మనం చంపుతున్నాం గదా! ఆఫ్‌కోర్స్ మనం చెట్లని ఆకుకూరలు అన్నీ మనం చంపుతున్నాం గదా! వాటిల్ని. కాకపోతే వాటికి నరాల వ్యవస్థ లేదు గాబట్టి, నర్వస్ సిస్టమ్ లేదు గాబట్టి వాటికంత నొప్పి ఉండదు. జంతువులు చెప్తే నర్వస్ సిస్టమ్ ఉంది కాబట్టి వాటికి నొప్పి ఉంటుంది. కానీ వీటికి నొప్పి లేదు. నొప్పి ఉన్నా కూడా అదెక్కడో మొద్దుబారిపోయినటువంటి జడ జడ వాతావరణం ఉంది లోపల. అయినా కూడా చంపడం పాపమే. అందుకే దాన్ని తీసుకొచ్చి నైవేద్యం పెడుతున్నాం. ఎందుకంటే కృష్ణుడు అన్నాడు, ఇక్కడ ప్రతి జీవి ఏదో ఒక జీవి మీద ఆధారపడాల్సిందే కాబట్టి, మనకి రికమెండ్ చేస్తున్నాడు. మనం కూడా జీవులం. ఇంకో జీవి మీద ఆధారపడాల్సిందే మనం. మనకి ఆధారపడి మీరు తెచ్చుకోండి, మీరు అవి తీసుకోండి. కాకపోతే నాకు నైవేద్యం పెట్టుకొని తినండి అంటే, అది మనకి గవర్నమెంట్ మనకి శాంక్షన్ చేసింది కాబట్టి మనం తీసుకుంటున్నాం మనం. గవర్నమెంట్ అంటే ఇన్ ద సెన్స్ కృష్ణుడు మనకి శాంక్షన్ చేస్తున్నాడు. తీసుకున్నాము. అట్ట కూడా నువ్వు తీసుకోవద్దు డైరెక్ట్‌గా నాకు నైవేద్యం పెట్టుకొని తీసుకుంటే, నువ్వు అన్ని పాపాల నుంచి నువ్వు బయటపడతావని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు కాబట్టి చేస్తున్నాం మనం. కాబట్టి ఇది ఒక పరిధిలో జరగాలి. అది కూడా రాజు గాని ఆకర్షితుడైతే. అంటే చాలా సిస్టమ్ ఉంది దానికి గూడా. ఊరికే వేట దొరికింది తీసుకొని ఇంటికాడికొచ్చి మనం కోసుకొని తినేస్తాం. అసలు పాయింటే లేదు అదంతా.
సో శాస్త్ర జ్ఞానంతో నిర్వహిస్తే కర్మ బందీ కాడు. ఎప్పుడైతే శాస్త్ర జ్ఞానంతో ఇది నిర్వహించాడు అనుకోండి ఈ కార్యక్రమాన్ని, అతను కర్మకు బందీ కాడు. గర్వము గర్వ గర్వం ప్రభావం కారణంగా ఇష్టానుసారంగా వర్తిస్తే కర్మ బంధనాల్లో ఇరుక్కుంటాడు. గుణాల ప్రభావం వలన పతనం చెంది బుద్ధి కోల్పోయి సంసారంలోకి మళ్ళీ అతను తిరిగి వస్తాడు. సంసారంలోకి మళ్ళీ అతను తిరిగి వస్తాడు అన్నమాట. అలా పురంజనుడు జంతువులను చంపడం చూసి దయగల వారు ఆందోళన చెందుతూ భరించలేకపోయారు. తర్వాత పురంజనుడు చాలా జంతువులను చంపి అలసిపోయాడు. ఎంత చంపాడు అని అంటే దయగల వారు కూడా ఆందోళన చెంది భరించలేకపోయారు. ఇన్ని జంతువులు చంపాడా అని. ఎందుకంటే ధార్మిక బుద్ధిని వదిలేశాడు కదా, ఇంటికాడ వదిలేశాడు భార్యని. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. ఎట్ట చేశాడంటే అలిసిపోయాడు అక్కడ. చంపి 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 జంతువుల్ని అలసిపోయాడు. సో రేప్ క్లాస్లో, ఆఫ్ కోర్స్ మండే రేప్ క్లాస్లో పురంజనుడు మళ్ళీ తను తన భార్య దగ్గరికి వస్తున్నాడు. అలాగే జీవుడు ఎవరైతే మేల్కొన్నాడో, అరే ఇదేంటి, నేను ఇట్లాంటి పాపం ఒకటి చేశానా, ఇన్ని రకాలుగా నేను ఇబ్బంది పెట్టానా, నేను కష్టపెట్టానా, అసలు ఇలా చేయకూడదు కదా అని ఎవరైతే రియలైజ్ అయ్యేటువంటి ఒక జీవుడు ఉన్నాడు. అంటే ఆవేశంతో నేను ఇన్ని పనులు చేసేసానా, రియలైజ్ అవ్వాలి. అంటే తనకి తన ధార్మిక బుద్ధి ఇప్పుడు మేల్కొనింది అనమాట. సో ఆ మేల్కొన్న ధార్మిక బుద్ధితో ఆ జీవుడు మళ్ళీ ఏ విధంగా మళ్ళీ తన జీవితాన్ని సరి చేసుకుంటాడో, ఎట్లయితే ఇక్కడ పురంజనుడు తన భార్యకి ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఆమెతో కలుసుకుంటాడు ధార్మిక బుద్ధితో, ఒక జీవుడు తన ధార్మిక బుద్ధితో మళ్ళీ ఎలా తాను కలుసుకొని మళ్ళీ జరిగిన తప్పులకి తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటూ తర్వాత జీవితాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తాడో, ఇది వచ్చే క్లాస్లో మనం చూస్తాం. ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, युगधर्म हरिनाम संकीर्तन की जय, निताय गौर प्रेमानंद हरि हरि।